मम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. హరే కృష్ణ. ఆత్మాన్వేషణ యొక్క రెండవ సెషన్కి అందరికీ స్వాగతం. ఈ రెండవ సెషను మనం పరమ మేధావిని కనుక్కుంటున్నాం. ఈ సెషన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఎవరైనా సరే ఓపెన్ మైండ్ తోటి భగవంతుడు అసలు ఉన్నాడా, ఆ వ్యక్తిని మనం ఏ విధంగా చూడగలము అని కనుక్కోదలుచుకుంటే ఈ సెషన్ వాళ్ళకి సరైన సెషన్. ఈ సెషన్లో మీరు తప్పనిసరిగా భగవంతుడిని చూడగలరు. ఏ విధంగా చూడగలరో మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ సారాంశం ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ద్వారా మనం ఆ వ్యక్తిని, మనం ఎవరినైతే కనుక్కోదలుచుకున్నామో శాస్త్రీయంగా పైగా లాజికల్గా మనం ఆ వ్యక్తిని కనుక్కోగలం అన్నమాట. సో దీంట్లో మనం ఈ 5 భాగాలు చూడబోతున్నాం. మొదటిది మన పరిశీలన, రెండవది శాస్త్రవేత్తల పరిశీలన, మూడవది 2 కోట్ల రూపాయల ప్రశ్నలు, నాలుగవది కొంత కార్యాచరణ అంటే టాస్క్ మనం చూద్దాం, చిన్న టాస్క్ చూద్దాం. తర్వాత మన ప్రధాన విధిని చూద్దాం. సో ఇవన్నీ ఈ ఒక్కొక్క అంశము మనం చూస్తున్నప్పుడు వీటన్నిటిని చిన్న ఐకాన్ రూపంలో మీకు కింద చూస్తున్నారు. మొదటిది మన పరిశీలన. సో మళ్ళీ శాస్త్రవేత్తల పరిశీలన అవి చేసినప్పుడు అవి హైలైట్ అవుతాయి. సో మీకు ఒక గైడ్ల కింద పనిచేస్తుంది. ఓకే, మన పరిశీలన చూద్దాం. ఈ మన పరిశీలనలో మన చుట్టూ ఉన్న సమతుల్యమైనటువంటి విశ్వాన్ని గమనించడం ద్వారా మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. మనం వేసవి కాలంలో కనుక రూఫ్ టాప్ మీద పడుకున్నాం అనుకోండి, ఆ రూఫ్ టాప్ మీద నక్షత్రాలు చూసినప్పుడు చాలామంది గెస్ట్ చేస్తుంటారు. ఆ నక్షత్రాలను చూసినప్పుడు ఆ నక్షత్రాలకు దూరం వెళ్ళగలమా, అక్కడ ఎవరన్నా జీవిస్తున్నారా అనే ప్రశ్నలు సాధారణంగా చిన్నపిల్లవాడికి కూడా వస్తాయి. ఈ సమాచారం అంతా ఇచ్చున్నారు. ఈ సమాచారాన్ని మనం ఏ విధంగా పరిశీలిస్తామనేది మనం చూస్తాం. ఇవాళ నిజంగా భగవంతుడు ఉన్నాడా అనేది మనం ఈ సెషన్లో గమనిస్తాం. సో మొదటిది మన పరిశీలనలోకి వెళ్తే, మన పరిశీలనలో ఈ మొత్తం ప్రపంచాన్ని మనం గమనించినప్పుడు దీన్ని ఎవరు సృష్టించారు, ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న మనకి రావాలి. అయితే ఈ నిర్వహణ అవసరమా? చూడండి, మనం చిన్న ఇంటిని మనం గమనించినప్పుడు 1 లేదా 2 రోజులు 3 రోజులు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళామనుకోండి, ఇంట్లో లేము, మనం ఊరికి వెళ్ళామనుకోండి, వెంటనే దుమ్ము ధూళి ఇవన్నీ చేరిపోయి ఇంట్లో ఎవరు లేరు అనే పరిస్థితి వెంటనే మనం అర్థమైపోతుంది. అవునా కదా? మరి ఈ ప్రకృతి ఎంతో రమణీయంగా వర్షాల ద్వారా ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా చాలా శుభ్ర చేయబడుతుంది. ఆ ప్రకృతి నిర్వహించబడుతుంది. ప్రకృతిలో లభ్యమయ్యే విషయాలన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలోనే అంతమవుతున్నాయి, వాటిని ఎవరు నిర్వహించబడుతున్నాయి. మరి వీటన్నింటినీ చూసినప్పుడు దీన్ని ఎవరు సృష్టించారు, ఎవరు నిర్వహించారనే ప్రశ్న సామాన్యంగా వస్తుంది. సో దీనికి ఉదాహరణ చూద్దాం. ఈ మన పరిశీలనలో ఎప్పుడైతే మనం ఒక కళా నైపుణ్యాన్ని చూస్తామో, అంటే ఆర్టిస్ట్రీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. కళా నైపుణ్యాన్ని చూస్తే కళాకారుడు అనేవాడు ఉండాలి. తర్వాత రెండవది ఈ సమన్వయాన్ని చూస్తే, ఎప్పుడైతే ఈ సమన్వయాన్ని మనం చూసామో అప్పుడు తప్పనిసరిగా సమన్వయకర్త అనేవాడు ఒకడు ఉండాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక మూడవది ఈ క్రియేషన్, సృష్టి అంటే ఈ సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త ఎవరో ఒకళ్ళు ఉండాలి. మనం చూసే ప్రతి వస్తువుని ఎవరో ఒకళ్ళు తయారు చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. ప్రతిదీ తయారు చేయబడుతోంది ఒక వ్యక్తి చేత. సో అప్పుడు మరి ఈ సృష్టికర్తను చూస్తాం. తర్వాత డి అనే అంశంలో దాని డిజైన్, రూపకల్పన చేశారంటే రూపుదిద్దేవాడు ఉంటాడు. ఇక ఈ అంటే శక్తి ఎక్కడైతే ఉందో ఆ శక్తిని కలిగి ఉన్నవాడిని ఉంటాడు, ఆ వ్యక్తి ఉంటాడు తప్పనిసరిగా. సో ఐదవది ఈ ఫ్లాలెస్ లాస్ అంటే దోషరహిత చట్టాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చట్టాలు నిర్వహింపబడుతున్నాయో ఆ చట్టాలు రూపకర్త ఉంటాడు, నిర్వహించేవాడు ఉంటాడు. ఇవి లేకుండా అవి నిర్వహింపబడవు. ఈ ఉదాహరణలను చూస్తాం మనం. ఈ ABCDEF అనేవి మీకు ఈ ఎడం చేతి పక్కన కనబడుతున్నాయి. మనం ఒక్కొక్క అంశాన్ని చూస్తాం. ఇది మన పరిశీలనలో భాగంగా. ఈ మన పరిశీలనలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో రకరకాలైనటువంటి మంచి కళాఖండాలు ఉన్నాయి. ఈ కళాఖండాల్లో మొదటిది మీ అందరికీ తెలిసిన విషయమే, తెలిసిన పెయింటింగే. ఇది మోనాలిసా పెయింటింగ్ అంటారు. ఎవరు దీన్ని చిత్రించారండి? ఆయన పేరు లియోనార్డో డావిన్సీ అనే అతను. తర్వాత ఇవి కూడా చాలా ఫేమస్ పిక్చర్స్. వీటి ఆర్టిస్ట్ ఉన్నారన్నమాట, కళాకారులు ఉన్నారన్నమాట. ఆ కళాఖండాలకి కళాకారులు అనేవాళ్ళు ఉన్నారు. మరి ఈ కళాఖండాలకి
ఆర్టిస్ట్ ఎవరు, కళాకర్త ఎవరు, కళాకారుడు ఎవరు. యాక్చువల్గా ఇవన్నీ నిజమైనటువంటి చిత్రాలు అన్నమాట. మీరు చూస్తున్నవన్నీ నిజమైనటువంటి చిత్రాలు. ఈ నిజమైన చిత్రాలకి కళాకారులు ఎవరున్నారంటే భగవంతుడే ఉన్నాడు. చూడండి, మీరు ఒక చిన్న పేపర్ తోటి ఒక గులాబీ పువ్వుని తయారు చేద్దాం అనుకున్నారు. ఈ గులాబీ పువ్వును తయారు చేయడానికి మన బుద్ధి కావాలి, దాంతోపాటు కొన్ని వస్తువులు కావాలి. మనకి గ్లూ, పేపర్, కటింగ్కి కత్తెర, ఇవన్నీ వాడతాం మనం. వీటన్నిటిని ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క మంచి రూపకల్పనను ఉపయోగించి, అంటే బుద్ధిని ఉపయోగించి ఒక గులాబీ పువ్వును తయారు చేయొచ్చు. మనం ఎంత రూపకల్పన, ఎంత కళా నైపుణ్యాన్ని ఉపయోగించినా సరే ఎప్పుడు కూడా ఈ గులాబీ పువ్వు అనేది నిజమైనటువంటి గులాబీ పువ్వుకి దగ్గర కూడా రాదు. ఎందుకంటే నిజమైన గులాబీ పువ్వులో ఎంతో మృదుత్వం ఉంది, దాంట్లో ఫ్రాగ్రెన్స్ అంటే సుగంధం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసినటువంటి గులాబీ పువ్వులో మనం గమనించలేము, అవునా కదా. మరి ఈ ప్రకృతిలో లభించినటువంటి ఇటువంటి సున్నితత్వం, జీవ సంక్లిష్టత, సువాసన, వీటి రకరకాల ఆకారాలు, అది కూడా 1-2 కాదు, కొన్ని లక్షల కోట్ల పుష్పాలు రోజు పూయబడుతున్నాయి. మరి వాటిని ఎవరు రూపకల్పన చేస్తున్నారండి? వాటి కళాఖండాల కర్త ఎవరు? సో ఎప్పుడైతే మనం, అందుకనే ఇవన్నీ కూడా ఒక పెద్ద బ్రెయిన్ అనేది రూపొందిస్తుంది అన్నమాట. ఆ కళాఖండాన్ని పెద్ద కళాకారుడు చేస్తున్నాడు. వీటిని లక్షల కోట్ల పుష్పాలు ప్రతిరోజు ఎన్నో అవి విచ్చుకుంటున్నాయి, అవి తర్వాత ఎన్నో నాశనం కూడా అయిపోతున్నాయి. సో కళానైపుణ్యం ఎక్కడుందో కళాకారుడు అనేవాడు ఒకడున్నాడని మనం గుర్తించాలన్నమాట. సో ఇది మొదటిది ఏ, మనం చూసినటువంటి అబ్జర్వేషన్లో మనం దీన్ని తప్పనిసరిగా గమనించవచ్చు. రెండవది సమన్వయకర్త, బి చూస్తున్నాం ఇప్పుడు మనం. బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. సో దీంట్లో చిన్న వీడియో చూద్దాం. ఈ వీడియో మీ అందరికీ చాలా మంచి విషయాలు నేర్పుతుంది. లెట్ us see the small video. Bees are called social insects because they live and work together as a community. Thousands of female bees, called worker bees, live together in a hive with a queen bee. The queen bee was marked with a red dot so we can see her better. The worker bees are all females, but they almost never lay eggs. Worker bees do almost all the chores in the hive. They gather pollen or nectar, guard the entrance, clean the hive, build the comb, make honey, tend the queen, and feed the larvae. They even fan the hive with their wings to keep it cool on a hot summer day. మీరు ఇక్కడ చూసిన ఈ వీడియోలో ఈ రాణి తేనెటీగ ఎక్కడ ఉందో, రాణి తేనెటీగ మాత్రమే ఈ మిగతా తేనెటీగలన్నీ కూడా రాణి తేనెటీగకి సహకరిస్తున్నాయి. వాటిని మీరందరూ సహకరించాలని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాటంతా అవే చేస్తున్నాయి. తర్వాత ఇవి ఎన్నో రకాలైన కార్యాలు చేస్తున్నాయి, అవన్నీ కూడా కలిసి చేస్తున్నాయి. వీటి మధ్యలో అవేమి గొడవలు పెట్టుకోవట్లేదు, అవేమి ఒకదాన్ని ఒకటి ఫైట్ చేసుకోవట్లేదు, లేదంటే ఒక రివల్యూషన్ తీసుకురావట్లేదు, మేమే ఎప్పుడు ఎందుకు పని చేయాలని చెప్పేసి. అవన్నీ వాటంతా అవే వాటి కార్యాలని ఎంతో చలాకీగా చేస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, వాటిని సమన్వయం చేసేటువంటి సమన్వయకర్తని ఎవరో ఒకడు ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వచ్చి ఏదైనా కార్యం చేయాలంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఎంతో సమన్వయం కావాలి. మరి ఇన్ని తేనెటీగలు కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాయి, ఎవరికి ఇబ్బంది కలగట్లేదు అంటే దాని అర్థం నా సమన్వయకర్త ఎవరో కూడా ఉన్నారు. సో మరొక వీడియో ఉంది, ఈ మరొక వీడియోని మేము లింక్లో అప్లోడ్ చేస్తాం, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు తప్పకుండా చూడండి. సాలెగూడు నిర్మాణం, ఇది ఒక పెద్ద ఇంజనీర్ అనమాట ఈ సాలెపురుగు కూడా. ఇది ఎంత పెద్ద ఇంజనీర్ అంటే ఒక 70 స్టోరీ బిల్డింగ్ను కూడా కట్టగలిగినంతవంటి మేధస్సుతో ఈ సాలెగూడు తన నిర్మాణం చేస్తుందన్నమాట, తన గూడుని నిర్మాణం చేస్తుందన్నమాట. సో ఈ వీడియో మనం ఇక్కడ చూడట్లేదు, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోటి ఇంట్రెస్ట్గా ఉంటే చూడొచ్చు. తర్వాత ఇది బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్, అంటే ఎక్కడైతే చక్కటి సమన్వయం ఉంటుందో అక్కడ సమన్వయకర్త తప్పనిసరిగా ఉంటాడు. సో ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయానికి వస్తే
ఇది అద్భుతాలు సృష్టించడం అనమాట. ఎక్కడైతే సృష్టి ఉందో తప్పనిసరిగా మనం సృష్టికర్తను చూస్తాం. మనం చూడండి, ఇంతటి అందమైనటువంటి కార్లు ఉన్నాయి, ఆ కార్ని ఎవరో ఒకళ్ళు తయారు చేస్తున్నారు. తర్వాత అధునాతనమైనటువంటి కంప్యూటర్లు, మొబైల్స్, ల్యాప్టాప్స్ వీటన్నిటిని తయారు చేశారు ఎవరో. మరి అందమైనటువంటి గడియారం, ఈ గడియారంలో ప్రతి వస్తువును కూడా, ప్రతి చిన్న పనిముట్టును కూడా మనం ఎవరో ఒకళ్ళు తయారు చేశారు, ఎవరో ఒకళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు, ఎవరో ఒకళ్ళు దాని వాటన్నిటిని కూర్చారు, దాని రూపకల్పన చేశారు. ఇక ఆ తర్వాత అద్భుతమైన నిర్మాణాలు నిర్మించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆకాశం అందేటువంటి, ఆకాశం తాకేటువంటి భవనాలు ఉన్నాయి, వాటిని ఎవరో నిర్మించారు. అంత ఎత్తుకి ఆ వస్తువుని తీసుకెళ్ళి బిల్డింగ్ మెటీరియల్స్ని తీసుకెళ్ళి వాటిని నిర్మించారు. తర్వాత అద్భుతమైన శిల్పాలు, వీటన్నిటికి కూడా ఈ శిల్పాలు కూడా ఎవరో శిల్పకర్త ఉన్నాడు. శిల్పకర్త లేకుండా ఇవన్నీ. మరి చూడండి, ఇంతటి అద్భుతమైనటువంటి ప్రపంచం, ఈ ప్రపంచంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో ఉపగ్రహాలు ఉన్నాయి, తర్వాత ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో వేగంతో కదులుతూ ఉన్నాయి కూడా. కానీ వీటి మధ్య ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది కలగలేదు. మన సౌరమండలాన్ని చూస్తేనే ఎన్నో ఉల్కలు, ఎన్నో గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాటి కక్షలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నాయి. దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఏమర్థం చేసుకోవాలండి? వాటన్నిటినీ కూడా సమన్వయం చేసేటువంటి, సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో ఒక ఉన్నారు. వాటన్నిటిని సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరో ఒక ఉన్నారు. సో సృష్టి ఎక్కడైతే ఉందో మనం సృష్టికర్త. మనం చిన్న చిన్న వస్తువులు మనం ఈ సౌరమండలంతో పోలిస్తే, లేకపోతే ఈ సృష్టితో పోలిస్తే చిన్న చిన్న వస్తువులకే సృష్టికర్త ఉన్నప్పుడు, ఇంత పెద్ద సౌరమండలానికి, ఇంత పెద్ద సృష్టికి సృష్టికర్త లేకుండానే ఇవన్నీ తయారైనాయా? ఆలోచించండి. ఇక 4వది డిజైన్. డిజైన్ అంటే దాని తయారీ, డిజైన్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే ఇది సెకో విత్తనం అంటారు దీన్ని. ఈ సెకో విత్తనం అనేది 1.5 ఇంచులు, 1.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుందండి. చిన్న విత్తనం ఇది. ఈ చిన్న విత్తనాన్ని కనుక మనం భూమిలో నాటామనుకోండి, ఇది పెరిగి పెద్దదయ్యి ఒక చెట్టు అయినప్పుడు, పెద్ద సెకో వృక్షం అయినప్పుడు, ఈ వృక్షం అనేది చాలా పెద్దగా పెరుగుతుంది. ఎంత పెద్ద పెరుగుతుందని చూడండి. ఇది 275 మీటర్లు, 275 అడుగులు పైకి పెరుగుతుంది. అంటే 29 మీటర్ల ఎత్తు పెరుగుతుంది ఇది. ఈ చెట్టు యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే కనుక ఇది 95 అడుగులు ఉంటుంది. చూడండి, దీంట్లోంచి పెద్ద చెట్లోంచి మనం ఒక సొరంగాన్ని కూడా తవ్వచ్చు అనమాట. సో వాహనాలు వెళ్ళిపోతుంటే ఆ చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. దీని సైజ్ అంతా చూడండి మీరు, దీన్ని ఆల్మోస్ట్ ఒక ఈఫిల్ టవర్ అంత సైజులో ఉంది ఈ చెట్టు. దీని ఎత్తు ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత ఎత్తులో ఉంది. మీరు పక్కన చూస్తున్నారు, వీటిని మనం పోల్చాము. ఒక పెద్ద నీలి తిమింగలం, లేదంటే ఒక పెద్ద రాకెట్, స్పేస్ షటిల్, వీటన్నిటికంటే చాలా పెద్దగా ఉంది. డైనోసార్ కంటే చాలా పెద్దదిగా ఉంది. మీరు వీటిని పోల్చి చూసారు చూడండి. ఇంత పెద్ద వృక్షము ఎక్కడి నుంచి తయారైంది? చిన్న 1.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి చిన్న విత్తనంలో తయారైంది. చూడండి, అంటే ఈ మొత్తం వృక్షం యొక్క డిజైన్ అంతా కూడా చిన్ని విత్తనంలో నిక్షిప్తం చేశారు. అంటే ఎవరు చేశారండి? ఈ సృష్టికర్త ఎవరు చేశారు? ఈ సృష్టిని ఎవరు చేశారు? చూడండి, దీన్ని ప్రాసెసర్ అంటారు. ఏమంటారంటే కంప్యూటర్ ప్రాసెసర్ అంటారు. ఈ కంప్యూటర్ ప్రాసెసర్ ఇంటెల్ వాళ్ళు తయారు చేశారు. మరి మన మెదడుని ఎవరు తయారు చేశారండి? మన మెదడులో మొత్తం గ్రంథాలయాల్లో ఉన్న ఎంత సమాచారం ఉందో, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో ఉన్న సమాచారం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ సమాచారాన్ని మన మెదడులో నిక్షిప్తం చేయొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, మన ఐన్స్టీన్ కూడా కేవలం 3% బ్రెయిన్, అంటే తన మెదడులో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి ఎంతో పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు, నోబెల్ ప్రైజ్ గ్రహీత కూడా అయ్యాడు. మరి అటువంటి వ్యక్తి 3% బ్రెయిన్ మాత్రం ఉపయోగించాడు. మరి ఇంత ఎక్కువ కెపాసిటీతో ఉన్న బ్రెయిన్ ఎవరు తయారు చేశారండి? చిన్న వీడియో చూద్దాం, ఈ బ్రెయిన్ యొక్క గొప్పతనం ఏంటో.
బ్రెయిన్ ఎవరు తయారు చేశారండి? ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టిని దీన్ని ఎవరు తయారు చేశారు? సో దీన్ని ఇప్పుడు మనం ఈ డిజైన్లో సూక్ష్మ ప్రపంచానికి వెళ్తే ఇప్పుడు డిఎన్ఏ అంటారు. ఈ డిఎన్ఏలో ఎంతటి సమాచారం ఉందంటే, ఒక చెంచాడు డిఎన్ఏలో మన మొత్తం లైబ్రరీలో కన్నా ఉన్నంత సమాచారం కంటే ఎక్కువ సమాచారం ఈ కేవలం ఒక చెంచాడు డిఎన్ఏలో ఉందంట. ఇంతటి సమాచారాన్ని దీనిలో నిక్షిప్తం ఎవరు చేశారండి? తర్వాత మనం రకరకాలైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అణువు నిర్మాణాలు అంటారు. పరమాణువులు కలిసి అణువును తయారు చేస్తాయి. ఈ పరమాణువులు రకరకాల చోట్ల వాటిని ఉంచడం ద్వారా, అంటే వాటి యాంగిల్స్ మార్చడం ద్వారా, వాటి అమరికని మార్చడం ద్వారా మొత్తం ఆ పదార్థం యొక్క లక్షణాలే మారిపోతాయి అన్నమాట. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక మనం తీసుకున్నటువంటి గ్రాఫైట్ అంటారు. గ్రాఫైట్ కార్బన్ ఉంటుంది గ్రాఫైట్లో, మరి వజ్రంలో కూడా కార్బనే ఉంటుంది. ఈ గ్రాఫైట్లో ఈ అణువులు పరమాణువులు అమరించి ఉన్నటువంటి ఏదంటే అమరిక ఏదైతే ఉందో దాన్ని కొంచెం మారిస్తే అది వజ్రంగా మారిపోతుంది. మీరు చూస్తాం మనం ఎన్ని రకాలైనటువంటి ఇటువంటి అమరికలు ఉన్నాయో చూద్దాం. ఈ అమరికల్లో ఇవి 14 తరహాలైనటువంటి అమరికలు ఉన్నాయి. వీటన్నిటిని ఆ అణువులు అమర్చినటువంటి అమరికను ఆధారంగా వీటిని రకరకాల లాటిస్ స్ట్రక్చర్స్ అంటారనమాట వీటిని. మరి చూడండి, ఈ గ్రాఫైట్లో అణువులు ఎలాగైతే తయారైనాయో దాంట్లో ఉన్న స్ట్రక్చర్ని మార్చి మరొక విధంగా అణువుని కనుక తయారు చేస్తే అదే కార్బన్ అణువు అనేది వజ్రంగా మారిపోతుంది. గ్రాఫైట్ని ఏం చేస్తారంటే, దీన్ని ఎక్కడైతే 2 వస్తువులు ఢీ కొడుతుంటాయో వాటి మధ్య అంటే ఎంత మెత్తగా ఉంటుంది కాబట్టి దాని గురించి వాడతారన్నమాట. దాన్ని ఆ లక్షణాలని కంపెనీల్లో ఏదైనా విషయాల్లో వాడుతుంటారు. మెత్తగా ఉంటుంది అన్నమాట గ్రాఫైట్. కానీ వజ్రము ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే అతి గట్టిదైన వస్తువు అనమాట. సో ఆ స్ట్రక్చర్లో మార్చడం వల్ల వజ్రంగా మారిపోతుంది గ్రాఫైట్. 2 కార్బన్ పరమాణువులు మాత్రమే. సో ఇంత ఈ డిజైన్ ఎవరు చేశారండి? సో ఈ సూక్ష్మ ప్రపంచంలో క్షుణ్ణమైనటువంటి డిజైన్ ఉందని మనం తప్పనిసరిగా నేర్చుకుంటున్నాం. మరి చూడండి, మరి స్థూల ప్రపంచంలో ఈ ఉపగ్రహాన్ని చూస్తే కనుక, ఈ ఉపగ్రహం దీంట్లో రకరకాలైనటువంటి 24 గంటలు పర్యవేక్షిస్తుంటారు. ఏమేమి పర్యవేక్షిస్తుంటారండి? దాని దిశని పర్యవేక్షిస్తారు, దాని గమనాన్ని పర్యవేక్షిస్తారు, వేగాన్ని, కక్ష దిద్దుబాటుని, ఆ తిరిగేటువంటి కక్షని, ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే బయటికి తీసుకురావడం, ఉపగ్రహం దూరం దాన్ని మెయింటైన్ చేయటము, తర్వాత బయట నుంచి వచ్చే కిరణాల నుంచి కానివ్వండి, లేదా సూర్యరశ్మి నుంచి కానివ్వండి, వేడిని ఏ విధంగా మేనేజ్ చేయటం అనేది, తర్వాత విశ్వ వికరణం, వీటన్నింటినీ కూడా 24 గంటలు ఒక మానిటరీ గది వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఒక చిన్న ఉపగ్రహానికి ఇంత పెద్ద నియంత్రణ గది ఉంటుందన్నమాట. మరి భూమి సైజ్ చూడండి. ఈ భూమి అనేది ఒక గ్రహం సూర్యుడికి, అవునా? దీని బరువు వచ్చేసి 6 × 10⁻21 మెట్రిక్ టన్నులు. మరి దీని సైజ్ ఎంత అండి? సౌరమండలంలో చూస్తే ఇదే భూమిని చాలా చిన్నది, అంటే ఇంతకంటే పెద్ద గ్రహాలు ఉన్నాయి. అండ్ సూర్యుడితో పోలిస్తే భూమి చాలా చాలా చిన్నదనమాట. మరి ఇది సూర్యుడి చుట్టూ ఎంత వేగంతో నడుస్తుంది, ఎంత వేగంతో తిరుగుతుంది? 106,000 కిలోమీటర్ల వేగం ప్రతి గంటకి 106,000 కిలోమీటర్లు మనం అందరం మూవ్ అవుతున్నాం. మీకు ఎవరికైనా తెలుస్తుందండి మనం ఇంత వేగంతో కదులుతున్నామని? అంత సునిశ్చితంగా ఈ విశ్వాన్ని తయారు చేశారు. సో దీన్ని ఎవరు నియంత్రిస్తున్నారండి? నాసా నియంత్రిస్తోందా? దాని ట్రాఫిక్ని ఎవరు నియంత్రిస్తున్నారు? ఒక చిన్ని 4 రౌడ్ల కూడల్లో ఒక పోలీసు వాళ్ళు ఏంటంటే పొద్దున ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మరి ఇంత పెద్ద గ్రహాలతోటి ఈ సౌరమండలం తయారు చేయబడింది. దీంట్లో ఉన్న ట్రాఫిక్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దీని కక్షలను ఎవరు సర్దుతున్నారు? దీని వికరణాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? సో మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుత ఈ నమూనాలను చూస్తే అది సూక్ష్మ ప్రపంచంలో కానివ్వండి, లేదంటే స్థూల ప్రపంచంలో కానివ్వండి, అవన్నీ కూడా ఒక పర్యవేక్షకుడు అనేవాడు ఉన్నాడు. వీటిని సృష్టించినటువంటి వాడు ఉన్నాడు. వీటిని రూపకల్పన చేసినటువంటి వాడు ఉన్నాడు. సో దీనికి సంబంధించి మరొక చిన్న వీడియోని చూద్దాం. దీన్ని ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఈ ఫిబొనాకీ సిరీస్ అంటే ఇది భగవంతుడి రూపకల్పన అనమాట. చూడండి, ఈ వీడియోని చూద్దాం.
Around 1200 AD, a man named Leonard Pisano, better known as Fibonacci, discovered a sequence of numbers that created a very interesting pattern. The sequence begins with the numbers 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, and continues indefinitely. Each number is obtained by adding the last two digits together. A rectangle with a length and width of any two of the numbers of this sequence forms what is known as the golden rectangle, a perfect rectangle. A golden rectangle can be broken down into squares the size of the next Fibonacci numbers down and below. If we were to take a perfect or golden rectangle, break it down into smaller squares based on Fibonacci's sequence, and divide each with an arc, the patterns begin to take shape. We begin to see Fibonacci's spiral. The spiral in and of itself is insignificant. Its importance is revealed in where we find it. Take, for example, the sunflower. The display of its florets are in perfect spirals of 55, 34, and 21, the sequence of Fibonacci. The fruitlets of the pineapple create the same spiral based on the sequence. The pine cone does the same. As currents move through the ocean and the tide rolls onto the shore, the waves that bring in the tide curve into a spiral that can be mathematically diagrammed onto a plot at the points 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, and 55. Buds on trees, sand dollars, starfish, petals on flowers, and especially the nautilus shell are formed with this exact same blueprint. With each segment of growth, the nautilus adds to itself one more value on Fibonacci's scale. This blueprint can be seen around us on a small scale every day, but the greatest example of all is directly above our heads. At an average of 100,000 light years across, even the spiral of the galaxies above us are formed with the exact design that the tiny shell is formed. This sequence or blueprint appears to be the trademark of a designer, a proof of a creator, something left behind indicating the one who was there, a fingerprint. So As we scan ఈ ఎక్కడైతే రూపకల్పన ఉంటుందో దాని కల్పన చేసినవాడు, ఆ రూపకల్పన చేసిన వ్యక్తిని మనం చాలా సాధారణంగా చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇక శక్తి దగ్గరకు వస్తే, ఈ శక్తి అనేది సూర్యుడి శక్తి. ఎంత సూర్యుడి శక్తి అండి? ఆ సూర్యుడి యొక్క ఆకారం చూస్తే, అంటే దాని సైజ్ చూస్తే 1.3 మిలియన్ ఎర్త్స్, అంటే 13 లక్షల భూగోళాలు ఆ సూర్యుడిలో ఉంటాయి. సో దాని నుంచి వచ్చే శక్తి ఎంతండి? దాని నుంచి వచ్చే శక్తి ఎంతంటే సూర్యుడి యొక్క శక్తి గురించి ఉందాం. ఎంత శక్తి వెదజల్లుతుందంటే సూర్యుడు ఎంత శక్తి వెదజల్లుతున్నాడంటే, ప్రతి సెకండ్కి సూర్యుడు వెదజల్లేటువంటి శక్తి ఎంతైతే ఉందో, ఇది 1 సెకండ్లో వెదజల్లిన శక్తి మొత్తం మానవ జాతి ఉపయోగించినటువంటి ఈ రోజు వరకు ఉపయోగించిన శక్తి కంటే చాలా చాలా ఎక్కువ అన్నమాట. ఆలోచించండి. ఈ శక్తి అంటే ఎంత శక్తిని సూర్యుడి నుంచి వస్తుంది అనేది మన ఊహకు మించిందనమాట. 1 సెకండ్లో సూర్యుడు ప్రస్తుతం మొత్తం భూమి మీద 5 లక్షల సంవత్సరాల అవసరాలు తీర్చడానికి తగిన శక్తిని 1 సంవత్సరంలోనే 1 సెకండ్లోనే ఆయన వెదజల్లుతాడు. మీరు ఈ చిన్న ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా రాయి విసిరి మీ టీవీ స్క్రీన్ బద్దలు కొట్టారనుకోండి, ఏమంటారు? మీరేమని అడుగుతారు? ఎవడ్రా వాడు రాయిసిందని అడుగుతామా లేదా మనం? ఎందుకని? నేను చెప్పాను అనుకోండి, లేదు రాయికి కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది, అందుకని దాని అంతా అది వచ్చి ఢీకొందని మీరు నమ్ముతారా? ఆ శక్తిని ఎవరో ఒకళ్ళు ఇచ్చారు. ఆ కైనెటిక్ ఎనర్జీ అనే దాన్ని ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, అందుకనే రాయి వచ్చి పడింది వెంటనే. అందుకని మనం కిటికీ బయట చూసి ఎవరు వేశారంటాం. అంటే శక్తి ఎక్కడైతే ఉందో ఆ శక్తిని ఇచ్చిన వాడిని వెంటనే మనం చూస్తాం. అందుకనే సూర్యుడి శక్తిని ఎవరు సరఫరా చేస్తున్నారు? మరి శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ శక్తిని ఇచ్చేవాడిని మనం తప్పనిసరిగా మనం
గుర్తించాలి. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే కనుక ఈ ప్రపంచంలో ఇప్పుడు చాలా రకాలైనటువంటి సూత్రాలు పనిచేస్తాయి, నియమాలు పనిచేస్తాయి అన్నమాట. ఈ సృష్టిలో మనం ఇప్పుడు కాలేజ్ ఉందనుకోండి, కాలేజీలో 9 గంటలకల్లా 9:30 కల్లా కాలేజ్ మొదలవుతుంది, పరిగెత్తి మనం కాలేజ్ టైంకి వెళ్ళాలి, లేదంటే అబ్సెంట్ వేస్తారు అనుకుని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఎవరు చేస్తున్నారండి? తప్పనిసరిగా ప్రిన్సిపాల్ చేస్తున్నారు. మరి అమెరికాలో కనుక మీరు కారు నడిపితే కుడి పక్కన నడపాలి, అదే భారతదేశంలో నడిపితే కనుక ఎడం పక్కన నడపాలి. దీన్ని కూడా ఎవరో ఒకళ్ళు ఈ చట్టాన్ని చేశారు. ఇండియన్ ట్రాఫిక్ పోలీస్, అమెరికన్ ట్రాఫిక్ పోలీస్ ఈ చట్టాన్ని చేశారు. మరి క్రికెట్లో చూస్తే వన్డే క్రికెట్ మ్యాచ్లో ఎన్ని ఓవర్లు ఉండాలి, జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు, ఒక బ్యాట్స్మెన్ ఎన్ని విధాలుగా అవుట్ అవుతాడు, వీటన్నింటినీ ఎవరు చేశారండి? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనేది చేశారు. ఇది కాకుండా ఇంకా నియమాలు చాలా చోట్ల, ప్రతి శాస్త్రంలో కూడా మనం వీటిని గమనించవచ్చు అనమాట. మనం ఈ రసాయన శాస్త్రంలో కనుక చూస్తే ఈ మూలకాలు అనేది దీన్ని పీరియాడిక్ టేబుల్ అంటారు, లేదా ఆవర్తన చట్టం అంటారు అన్నమాట. సో ప్రతి అణువులో, ప్రతి మూలకంలో ఉన్నటువంటి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు వీటిని అనుసరించి వాటన్నిటిని ఒక టేబుల్లో అమర్చారు వీటిని. అయితే ఇది ఒక అవకాశంగా ర్యాండమ్గా రాలేదండి. దీన్ని ఎవరో ఒకరు డిజైన్ చేశారు. లేదంటే ప్రతి అణువులో, ప్రతి పరమాణువులోని ఇన్ని ప్రోటాన్లు, ఇన్ని ఎలక్ట్రాన్లు, ఇన్ని న్యూట్రాన్లు ఉండాలి, వీటిలో ఇవి ఈ కక్షల్లో ఉండాలి, అంతవరకే. ఆ విధంగా ఎవరు తయారు చేశారండి? దాన్ని రూపకల్పన చెందిన ఆవర్తన ఇది ఒక అవకాశం కాదు, ఇది ఒక చట్టం అనమాట. ఈ పీరియాడిక్ టేబుల్ అంటాము, దీన్ని పీరియాడిక్ లా అంటాం అనమాట ఇంగ్లీష్లో. మరి భౌతిక శాస్త్రం చూస్తే ఇది రసాయన శాస్త్రం. మరి భౌతిక శాస్త్రం చూస్తే భౌతిక శాస్త్రంలో కూడా చాలా ఈ చట్టాలు ఉన్నాయి, లాస్ ఉన్నాయి, ఫిజికల్ లాస్ అంటారు వీటిని. మీరు చూస్తే ఈ ఒక బాల్ని, ఒక వ్యక్తిని ఏ డిగ్రీలో దాన్ని ఎంత ఎనర్జీ ఇస్తే అది ఎంత దూరం వరకు వెళ్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫిజిక్స్లో. ఈ భౌతిక శాస్త్రంలో చాలా నియమాలు ఉన్నాయి, ఆప్టిక్స్లో నియమాలు ఉన్నాయి. ఈ కాంతి కిరణం అనేది ఏ విధంగా రిఫ్రాక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అనే దాని గురించినటువంటి చాలా చాలా నియమాలు ఉన్నాయి. అదే మీరు థర్మోడైనమిక్స్లోకి వెళ్తే కనుక దీంట్లో హీట్ అనేది, అంటే ఒక వేడి వస్తువు దగ్గర నుంచి ఒక చల్లటి వస్తువు దగ్గరికి ఎంతసేపట్లో ఆ ఎనర్జీ అనేది మారుతుంది, అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత సూక్ష్మ ప్రపంచం నుంచి స్థూల ప్రపంచం వరకు ప్రతి చోట ఖచ్చితమైనటువంటి గణాంకాలు ఉన్నాయి, ఖచ్చితమైన చట్టాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనని శాసిస్తున్నాయి. ఎన్ని విధంగా శాసిస్తున్నాయి అంటే ఈ చట్టాలను మనం తప్పనిసరిగా పాటించాల్సిందే. మనం చూస్తే మన భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా భూమి వైపు 9.8 9.8 G గ్రావిటేషనల్ పుల్ అంటారు దాన్ని. అది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరాల్సిందే. మరి ఈ చట్టాలను ఎవరు మన మీద అమలు పరుస్తున్నారండి? చట్టాల రూపకర్త ఉన్నాడు, చట్టాలను నిర్వహించే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి మనం గుర్తిస్తాం ఎప్పుడైతే ఈ చట్టాలు మన మీద తప్పనిసరిగా పనిచేస్తాం. సో ఎక్కడైతే మచ్చలేని చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రూపకర్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కొంతమంది అందంగా జన్మిస్తారు, కొంతమంది అందవికారంగా ఉంటారు, కొంతమంది చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, కొంతమంది చాలా లావుగా అందవిహారంగా ఉంటారు, కొంతమంది ధనంతో పుడతారు, పుట్టినప్పుడే సిల్వర్ స్పూన్తో పుడతారు నోట్లో, కొంతమంది పేదరికంతో పుడతారు, కొంతమంది ఎంతో మంచి విద్యని పొందుతారు వాళ్ళు, కొంతమంది జీవితాంతం కూడా ఒక కార్మికుడిగా పనిచేస్తారు అన్నమాట. సో మరి ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తున్నారండి? వీటన్నిటిని నిర్ణయించేది ఎవరు? మనం ఏమి ఎంచుకుంటామండి? ఆలోచిస్తే మనం ఏమేమి ఎంచుకుంటాం? మన విద్యను ఎంచుకోవచ్చు, మన ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు, లేదంటే మన భార్య లేదా భర్తను ఎంచుకోవచ్చు, మన కార్ని ఎంచుకోవచ్చు, లేదంటే మనం ఎక్కడ ఉండాలో ఆ ఇంటిని ఎంచుకోవచ్చు. కానీ మనం ఏమి ఎంచుకోమండి? మన చేతిలో లేని విషయం ఏంటి? మన తల్లిదండ్రులని, మీలో ఎవరైనా మీ తల్లిదండ్రులను చూసేసుకున్నారండి? లేదంటే మీ ఫేస్ కట్ ఏ విధంగా ఉండాలి? ఈ 6 రకాలైనటువంటి ఫేస్ కట్లో ఒకటి, నాకు ఈ ఫేస్ కట్ నచ్చింది, నాకు ఈ ఫేస్ కట్ కావాలని ఎవరైనా నిర్ణయించారా? తర్వాత మన తెలివితేటలండి. మనం ఒక క్లాస్ రూమ్లో చూస్తే కనుక ఫస్ట్ ర్యాంక్ ఎవరి మధ్య ఉంటుందంటే ఒక 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఫస్ట్ ర్యాంక్ తిరుగుతుంటుంది. చివరి క్లాస్లో ఎవరైతే చివరి 4-5 కూడా చివరి పొజిషన్ కూడా వాళ్ళ 4-5లోనే తిరుగుతుంటుంది అన్నమాట. మనం ఏం చేయలేము. ఎంత కష్టపడినా సరే క్లాస్ లాస్ట్ ఒకడు ఎంత కష్టపడినా, రోజు రాత్రి ఎంత కష్టపడినా సరే ఫస్ట్ ర్యాంక్ రాడు. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు ఫిక్స్డ్ అనమాట. ఈ తెలివితేటలు ఎంత స్థాయిలో ఉండాలి? మన తెలివితేటలు ఐఐటి ర్యాంక్ వెళ్ళేవాళ్ళు ఐఐటీలోకి వెళ్ళి చదువుకునేవాళ్ళు ఐఐటీలో చదువుతున్నారు, లోకల్ కాలేజీలో చదువుకునేవాళ్ళు లోకల్ కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళ స్థానాన్ని పొందుతున్నారు. మరి ఈ తెలివితేటలు ఇంత ఉండాలి ఈ వ్యక్తిలో అని ఎవరు నిర్ణయిస్తున్నారు? మనం నిర్ణయించాం. మరి ఎవరు ఎంచుకుంటారు వీటిని? ఏ ప్రాతిపదికన ఎంచుకుంటారు?
ఇది అనుకోకుండానే జరిగిందా, ఒక ర్యాండమ్గా జరుగుతున్నాయండి ఈవెంట్స్. మనం చూస్తున్నాం ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఫిజికల్, కెమికల్, తర్వాత ఈ థర్మోడైనమికల్, ఈ లాస్ అన్నీ వాటంతా అవి పనిచేస్తున్నాయి. మరి ఇవి ఎలా పనిచేస్తున్నాయి, వీటిని ఎవరు నిర్ణయిస్తున్నారు? దీన్ని మరి ఈ పుట్టుక, అందం, తెలివితేటలు ఇవి యాదృచ్ఛికమైన విషయాలైనా, లేకపోతే దీన్ని ఎవరు నిర్ణయిస్తున్నారా? దీన్ని ఏమంటారంటే కర్మ చట్టం అంటారు. సో ఈ కర్మ చట్టం అనేది కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియ ప్రవిష్ట ఉదరం పుంసోరేత కణాశ్రయ. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే వారి వారి కర్మల అనుసారం భగవంతుడి పర్యవేక్షణలో ఆత్మకి అటువంటి ఒక స్థానం ఇవ్వబడుతుంది. ఏ స్థానంలో అయితే వాళ్ళకి అంత అందం ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి. సో ఈ చట్టాలకి ఇవన్నీ కూడా మచ్చలేని చట్టాలు అనమాట. ఎటువంటి ఫ్లాలెస్ లాస్ అంటారు వీటిని. సో ఆ చట్టాలు రూపకర్తతో ఒకడు ఉన్నారు. ఈ విధంగా మన పరిశీలనని మనం చూసేప్పటిదాకా ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు చూద్దాం. సో ఈ రెండవ విషయంలోకి వెళ్తున్నాం, శాస్త్రవేత్తల పరిశీలన. మీ అందరికీ చాలా ఫేమస్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే భగవంతుడు చాలా సూక్ష్ముడు కానీ హానికరమైన వాడు కాదని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన చదివినటువంటి ఈ శాస్త్ర విజ్ఞానంలో భగవంతుడిని నిరంతరాయంగా చూస్తూ ఉన్నాడు అనమాట ఈ ఐన్స్టీన్. మరి ఈ ష్రోడింగర్ ఏం చెప్పాడు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తే ఈ ప్రపంచం అనేది నాకు ఒక వాస్తవిక సమాచారాన్ని ఇస్తుంది. ఈ సమాచారం అనేది ఏం చేస్తుందంటే ఈ అమెరికలన్నింటి వెనుక ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సైన్స్ చాలా విషయాలు చెప్పలేదు మనకి. మనం ఏ విధంగా రుచిని అనుభవిస్తాము, మనం ఏ విధంగా బాధను అనుభవిస్తాం, ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తాం, వీటన్నింటినీ కూడా మనం సైన్స్ టర్మ్స్లో చెప్పలేము అని చెప్పి ష్రోడింగర్ చెప్తున్నాడు. వీటన్నింటినీ రూపకల్పనకి వేరొక వ్యక్తి ఉన్నాడు, వీటన్నింటిని రూపకల్పన చేసిన వాడు వేరే వ్యక్తి ఉన్నాడని చెప్తున్నాడు. తర్వాత కెల్విన్ ఏం చెప్తున్నాడు, మీరు తీవ్రంగా ఆలోచిస్తే కనుక సైన్స్ మీకు భగవంతుడి మీద విశ్వాసాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే సైన్స్లో ఉన్నటువంటి సంక్లిష్టత ఏదైతే ఉందో, ఇంత సంక్లిష్టమైన ప్రపంచాన్ని సృష్టించిన వాడు, రూపకల్పన దాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు, దాన్ని తప్పనిసరిగా మీరు గుర్తించాల్సి వస్తుంది. తర్వాత న్యూటన్కి సంబంధించిన ఒక మంచి కథ ఉంది. న్యూటన్ ఒకసారి తన మిత్రుడు న్యూటన్ పరిశోధన స్థానానికి వచ్చాడనమాట, ల్యాబొరేటరీ అంటాం. ఆ ల్యాబొరేటరీలో వచ్చి తను పనిచేస్తుండే మిత్రుడు ఏమన్నాడంటే, మిత్రుడు పక్కనే ఉన్నటువంటి ఒక మోడల్ని చూశాడనమాట, సౌరమండలం నుంచి గురించిన మోడల్, సోలార్ మోడల్ అనమాట. ఆ మోడల్ ఏంటంటే మీరు క్రాంక్ షాఫ్ట్ని కనుక తిప్పితే మొత్తం గ్రహాలన్నీ కూడా ఆ సూర్యుడి చుట్టూ తిరగడం గమనించాడు ఒక బాక్స్లో. దీన్ని చూసి చాలా అబ్బురిపోయాడు. అరే భలే ఉంది సిస్టమ్, న్యూటన్ ఎవరు తయారు చేశారు దీన్ని అని చెప్పేసి అడిగాడు అనమాట. అడిగితే లేదు, రాత్రి నేను కొంత సామాగ్రి ఆడ పెట్టేశాను, కొంత వైర్లు కొంత ఇవి పెట్టేశాను, అది పొద్దున్న లేచేసరికి ఇది వచ్చేసిందని చెప్పేశాడు. ఏమయ్యా నాతో పరిహాసం ఆడుతున్నావు నువ్వు, దీన్ని ఎవరో ఒకరు తయారు చేసాను, నాకు కూడా ఒక సిస్టమ్ కావాలి, అంటే నేను కూడా తయారు చేసుకుందాం అనుకున్నా, చెప్పి ఎవరు చేశారని చెప్పేసి. అప్పుడు ఆ మిత్రుడిని అడిగాడు అన్నమాట న్యూటన్, ఏమనంటే మిత్రమా, నువ్వు ఇంత చిన్ని క్రాంక్ షాఫ్ట్తో తిప్పితే తిరిగేటువంటి గ్రహాలు ఉన్నటువంటి ఒక సిస్టమ్ని నువ్వు నమ్మలేకపోతున్నావు, ఇది దానంతరదే వచ్చిందంటే మరి మొత్తం సౌరమండలం నువ్వు దానంతరదే వచ్చిందని ఏ విధంగా నమ్ముతున్నావు అని చెప్పి ప్రశ్నించాడు అనమాట. వెంటనే తన మిత్రుడు గమనించాడు, అవును నిజమే, ఇంత చిన్ని మోడల్ని ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలని చెప్పేసి నేను ఎంత తీవ్రంగా నమ్ముతున్నాను. మరి ఇంత పెద్ద సౌరమండలాన్ని నిర్మించిన వ్యక్తి తప్పనిసరిగా ఒక వ్యక్తి అయి ఉంటాడు, ఎవరో నిర్మించే ఉంటారు, లేదంటే ఇంత అబ్బురపరిచే విధంగా ఏ విధంగా నడుస్తుంది ఈ సౌరమండలాన్ని అని చెప్పేసి ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అనమాట. ఇంకా న్యూటన్ ఏం చెప్తున్నాడంటే సూర్యుడు, గ్రహాలు మరియు తోకచుక్కలు ఇవన్నీ కూడా ఒక అందమైనటువంటి వ్యవస్థ, తెలివైనటువంటి శక్తివంతమైనటువంటి జీవి యొక్క సలహా మరియు ఆధిపత్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి. ఆయన ఆత్మగా కాకుండా అందరికీ ప్రభువుగా నిర్వహిస్తాడు. సో అతన్ని దేవాది దేవుడు లేదా సార్వత్రిక పాలకుడు అని పిలుస్తారని చెప్పేసి న్యూటన్ చెప్తున్నాడు. మరి మ్యాక్స్ బార్న్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ప్రకృతి యొక్క లోతైన రహస్యాన్ని అణువులో నేను చూశాను. ఆయన ఎంతైతే శాస్త్రాన్ని గమనిస్తూ ఉన్నాడో ఈ లోతైన విషయాన్ని నేను చూశాను. సో అదేం చూపిస్తుంది, నాకు ఈ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని వెల్లడిస్తుంది. మీరు ఇంకా ఉదాహరణ చూస్తే కనుక ఒక కణంలో వాళ్ళు ఏమన్నారంటే ఒక కణంలో మన ఉన్న ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటన్నింటినీ చూస్తే అవన్నీ ఒక న్యూయార్క్ నగరం కంటే ఇంకా ఎంతో సంక్లిష్టంగా తయారు చేయబడిందని చూడ కనుక్కున్నారు అనమాట. ఇంకా రామాయణం ఏం చెప్తున్నానంటే ఒక సమీకరణం అనేది ఒక భగవంతుడిని ఆలోచన నాలో తీసుకురాలేకపోతే
ఆ సమీకరణానికి అర్థమే లేదని చెప్పేసి రామానుజన్ చెప్తున్నాడు. ఈయన గణితంలో ఎంతో గొప్ప శాస్త్రవేత్త. హైసెన్బర్గ్ ఏం చెప్తున్నాడంటే మన కోరికతో ప్రభావితం కానటువంటి ఒక పరమశక్తి ఉంది. అంటే నా కోరికతోటి ఆ శక్తిని నేను ప్రభావితం చేయలేను, దానికి అనుగుణంగా నేను నడుచుకోవాలి. ఇది అంతిమ నిర్ణయాన్ని మరి తీర్పునిస్తుంది. అంటే భగవంతుడు నమ్ముతున్నాడు ఇతను కూడా. ఈయన మైకేల్ ఫ్యారడే ఈయనేం చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో దేనైనా కలిగి ఉండడం అంటే భగవంతుని గురించిన సత్యాన్ని తెలుసుకునేటువంటి అధికారాన్ని మనం ఎంతో విలువైనదిగా భావించాలి. ఏమని చెప్తున్నానంటే మనం ఏమైనా కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఏమైనా వస్తువుని కలిగి ఉంటే అంటే పొంది ఉంటే ఆ వస్తువుని తయారు చేసినటువంటి నిర్వహించేటువంటి వ్యక్తిని మనం ఎంతో విలువైంది, ఆ వ్యక్తి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాను మనం ఫ్యారడే. సో ఈ శాస్త్రవేత్తలందరూ కూడా వీళ్ళని ఏమంటారంటే ఆస్తిక శాస్త్రవేత్తలు అంటారు, థీస్టిక్ సైంటిస్ట్ అంటారు అన్నమాట. మొదట్లో ఉన్న శాస్త్రవేత్తలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆస్తికులే, వాళ్ళందరూ భగవంతుడిని నమ్మారు, వాళ్ళందరూ బైబిల్ నమ్మారు. పాశ్చాత్య దేశాల్లో చూస్తే మన శాస్త్రవేత్తలందరూ భగవంతుడిని నమ్మారు. భగవంతుని రామానుజన్ లాంటి వాళ్ళు భగవంతుడిని ఎంతో ఈ శాస్త్రవేత్తలందరూ వాళ్ళు చేసేటువంటి కార్యాల్లో భగవంతుడిని నిరంతరంగా చూశారు. ఇది శాస్త్రవేత్తల పరిశీలన. మరి మూడవ ప్రశ్నకు వస్తే ఇది $2 బిలియన్ ప్రశ్నలు. ఈ $2 బిలియన్ ప్రశ్నలు ఏమంటే మీరు చూసే ఉంటారు, ఒక మంచి ప్రోగ్రామ్ నడిచేద్దాం అంతకుముందు దీన్ని కౌన్ బనేగా కరోడ్పతి అని. ఓకే, ఎనీవే మన ప్రశ్నలు అంతటి విలువైనవి, అందుకని చూద్దాం. మొదటి ప్రశ్న ఏం చెప్తుందంటే ఈ విశ్వానికి ఒక మూలం అనేది ఉందా, ఆ మూలం ఏంటి అనే ప్రశ్న మనకు వస్తే దీనికి ఆన్సర్ ఏంటండి? దీని ఆన్సర్ ఏమంటే ఆప్షన్ ఏమంటే బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటనం ఒకటి జరిగి ఈ విశ్వం సృష్టించబడిందని. రెండవది బిగ్ బ్యాండ్. మూడవది వచ్చేసి తెలివికలమైన రూపకల్పన. ఇక నాలుగవది వచ్చేసి ఒక అవకాశం. అవకాశం అంటే ర్యాండమ్గా ఈవెంట్ జరిగింది. దీంట్లో మీరు దీని సమాధానం దేనిగా నమ్ముతారండి? ఏ సమాధానం నమ్ముతారు మీరు? బిగ్ బ్యాంగ్ అంటే ఒక విస్ఫోటనం. మీరు ఎప్పుడైనా గమనించారండి? ఒక విస్ఫోటనం నుంచి ఏదైనా మంచి అందమైనటువంటి రూపకల్పన జరగడం. విస్ఫోటనం ఎక్కడ జరిగితే అక్కడ ఏం జరుగుతుందండి? కేవలం డిస్ట్రక్షన్ జరుగుతుంది, అవునా కదా? కానీ ఇంత అందమైనటువంటి ప్రపంచం ఒక విస్ఫోటనం వచ్చిందని ఎంతగానో నమ్మచ్చండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది ఒక తెలివైనటువంటి రూపకల్పన. ఒక అత్యున్నతమైనటువంటి తెలివైన వ్యక్తి ఈ సృష్టిని నిర్మించాడు, విశ్వాన్ని నిర్మించాడు. ఇక రెండవ ప్రశ్న ఏమంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ఉద్దేశం ఏంటంటే మంచి తిని పడుకొని నిద్రపోయి ఉల్లాసంగా ఉంటామంటే మనం ఈట్ స్లీప్ అండ్ ఎంజాయ్, దీనికోసమే నిర్మించారా దీని ఉద్దేశం? లేదంటే డబ్బు సంపాదించడం, చనిపోవడం, లేదంటే ఏ ఉద్దేశం లేదు ఈ మొత్తం సృష్టికి ఏ ఉద్దేశం లేదు. ఇక నాలుగోది భగవంతుడు జీవితాన్ని అర్థం తెలుసుకోవడానికి దీన్ని సృష్టించడం. దీనికి సమాధానం ఏం భావిస్తారండి మీరు? దీనికి సమాధానం భగవంతుడు ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, మన జీవితం ఏంటి, దాని విలువ ఏంటి, ఈ భగవంతుని అర్థం చేసుకోవడానికి ఈ సృష్టి నిర్మించబడింది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక సంక్లిష్టమైన యంత్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అది దానంతరదే వచ్చేసింది, దానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా. ఎక్కడైతే సంక్లిష్టమైనటువంటి ఒక యంత్రాన్ని మీరు చూస్తారో అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, అవునా? దాన్ని నిర్మించారు ఎవరో, ఎంతో రూపకల్పనని, డిజైన్ ఇవన్నిటిని ఉపయోగించి ఎంతో అందంగా దాన్ని డిజైన్ చేశారు. ప్రతిదానికి ఏదైనా సృష్టి మనం చేసామంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, మనం దేనికోసం చేసామనేటువంటి. సో మనం చూస్తే మన జీవితంలో చిన్ని వస్తువులు, చిన్న వాచ్ కానివ్వండి, పెన్ కానివ్వండి, స్మార్ట్ టీవీ కానివ్వండి, ఏదైనా సరే వీటన్నిటినీ కూడా ఒక యాదృచ్ఛికంగా రాలేదు. అవి ఒక ప్లాన్ తోటి, ఒక డిజైన్ తోటి వీటన్నిటిని రూపొందించారు. దాంతోపాటుగా దానికి ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా వీటిని రూపకల్పన. మరి ఈ సృష్టికి ఒక రూపకల్పన వ్యక్తి, అంటే రూపకల్పన ఎవరైతే చేశారో కళాకారుడు లేకుండా ఈ సృష్టి అనేది దానంతదే వచ్చేసిందా? అది నమ్మశక్యమేనండి, ఆలోచించండి. కానీ దీనికి ఉద్దేశం కూడా లేదని. సో చాలామంది ఏమని భావిస్తారంటే ఈ సృష్టి అనేది పెద్ద విస్ఫోటనంతో మొదలైంది. ఆ విస్ఫోటనం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే ఒక అణువు, ఒక చిన్ని దాని బరువును కానీ దాని డైమెన్షన్స్ కానీ మనం మెజర్ చేయలేము. అంత చిన్న అణువు మొత్తం అనంతమైన ఉష్ణోగ్రత, అనంతమైన సాంద్రత, భౌతికంగా వర్ణించలేనిది,
గణిత శాస్త్రంలో ధృవీకరించలేంది, అక్కడి నుంచి ఒక విస్ఫోటనం మొదలయ్యి దాని నుంచి ఈ మొత్తం ప్రపంచం అనేది వెదజల్లింది, అంటే ప్రపంచం అనేది తయారు చేయబడిందని చెప్పేసి నమ్ముతుంటారు, బిగ్ బ్యాంగ్ థియరీ. మరి మీరేమనుకుంటారు, ఇది పెద్ద బ్యాంగ్ నుంచి వచ్చిందా, పెద్ద తల నుంచి వచ్చిందా? ఈ $2 మిలియన్ క్వశ్చన్. ఇక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్లో మనం ఏం చూస్తామంటే, ఈ మొత్తం ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ప్రభుత్వం, విశ్వ ప్రభుత్వం అంటాం దాన్ని, ఆ విశ్వ ప్రభుత్వానికి మరియు దేశ ప్రభుత్వానికి, ఈ రెండింటికి మధ్య పోలికలు చూస్తాం మనం. మీరు దీన్ని ఆన్సర్స్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. నేను మొదటి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి జాతీయ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి ఉన్నారు, అంటే శాంతి భద్రతల్ని, శిక్షలను ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఈ హోంశాఖ మంత్రి ఉన్నారు. మరి దానికి విశ్వవ్యాప్త ప్రభుత్వంలో కూడా ఏదైనా చట్టం ఉందా, ఏదైనా ఒక శాఖ ఉందా దాంట్లో, మనకి వీటన్నిటిని శాంతి భద్రతల్ని వీటిని చూసేటువంటి శాఖ ఏదైనా ఉందా? దీనికి ఉదాహరణ ఏంటంటే చూడండి, అక్రమమైనటువంటి శృంగారం ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎయిడ్స్ వస్తుంది, ధూమపానం చేశాను కూడా క్యాన్సర్ వస్తుంది, మద్యపానం చేశాను కూడా వాళ్ళకి కాలేయం పాడైపోతుంది. ఈ విధంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష అనేది అమలు అవుతుంది ఆటోమేటిక్గా. మరి దీన్ని ఎవరు అమలు చేస్తున్నారండి? సో విశ్వవ్యాప్త ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది దీన్ని. సో దానంతరం అదే రావటం లేదు. ఎలాగైతే ప్రభుత్వంలో శాఖ ఉందో, శాఖ పనిచేసి ఇటువంటి శిక్షలను అమలు పరుస్తుందో, సో విశ్వవ్యాప్త ప్రభుత్వంలో కూడా ఈ శాఖ పనిచేస్తుంది. మరి రెండవది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మరి ఈ ఆరోగ్యం అంటే ఆరోగ్యం మన విశ్వవ్యాప్త ప్రభుత్వంలో మన ఆరోగ్యం చూడబడుతుందండి. దాన్ని ఎవరు చూస్తున్నారు? గెస్ చేయండి. చూడండి, ఆయుర్వేదం. ఇవాళ ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రసాయనాల ద్వారా చేసేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి నయం చేయలేనటువంటి వ్యాధుల్ని కూడా ఈ ఆయుర్వేదం నయం చేస్తుంది. ఆయుర్వేదం అంటే మనకి ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి మనకి సహాయం చేస్తుంది. ఇది విశ్వవ్యాప్త ప్రభుత్వంలో భాగం. మరి ఇంధన మంత్రిత్వ శాఖ, విద్యుత్ శక్తి, వీటన్నిటిని లైటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. మన ప్రకృతిలో కూడా ఉందండి శక్తి. కాంతి ఎలా వస్తుందండి? సూర్యుడు, చంద్రుడు కాంతిని వెదజల్లుతున్నాడు నిరంతరాయంగా, ఎటువంటి బిల్లు లేకుండా. కరెంట్ మనం యూజ్ చేసాం అనుకోండి, బిల్లు కట్టాలి. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి రోజులో వచ్చినటువంటి వెలుగు అనేది చాలా ఫ్రీగా వస్తూ ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బంగారం, వెండి, ఈ విలువైనటువంటి రత్నాన్ని మనకి ఇస్తూ ఉంది. ఈ ప్రపంచం విశ్వవ్యాప్త ప్రభుత్వం అనేది ఇస్తుంది. మరి రక్షణ మంత్రిత్వ శాఖ అండి, మనకు రక్షణ ఉందా? రక్షణ కల్పిస్తుందా? ఈ రక్షణ అనేది ఓజోన్ లేయర్ ద్వారా, మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ద్వారా ఈ విధంగా కల్పించబడుతోంది. దీని తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ, పౌరులందరికీ విద్య. ఆ విద్య కోసం బైబిల్, ఖురాన్, వేదాలు ఇవన్నీ కూడా విద్యను ఇస్తున్నాయి. మనందరికీ ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మనకు నేర్పిస్తున్నాయి. సో ఈ విశ్వవ్యాప్త ప్రభుత్వ కార్యకలాపాల నుండి మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రభుత్వం వెనక ఒక ప్రధానమంత్రి ఉన్నట్టే ఈ విశ్వవ్యాప్త ప్రభుత్వం వెనక భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇక రెండవది, ప్రధానమంత్రి అనేవాడు పాలిస్తాడు, నియంత్రిస్తాడు. మరి భగవంతుడు కూడా మొత్తం విశ్వాన్ని నియంత్రిస్తున్నాడు, పాలిస్తున్నాడు. తర్వాత ప్రభుత్వ చట్టబద్ధంగా జీవించే వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు సంతోషంగా జీవిస్తారు. వాళ్ళకి ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆ చట్టాలని వాళ్ళు శిక్షింపబడతారు. మరి విశ్వవ్యాప్త ప్రభుత్వంలో కూడా అలాగే భగవంతుడు చేసినటువంటి చట్టాన్ని పాలించే వాళ్ళు సౌభాగ్యంగా ఉంటారు. అదే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు దుఃఖంతో ఉంటారు. సో ఏ విధంగా అంటే, మనకి తెలియని విషయం ఏదైతే ఉందో అది తెలిసిన విషయాన్ని మనం తెలియని విషయం వరకు వెళ్తాం. అవునా కదా? మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ముత్యాల హారం ఉంది, ఈ ముత్యాల హారం అనేది ఆ విధంగా అమరిక ఏ విధంగా ఉందండి? లోపల ఒక సూత్రం, ఒక తాడు అనేది లోపల ఉండటం వల్ల, నైలాన్ థ్రెడ్ అనేది ఉండటం వల్ల ఈ మొత్తం నెక్లెస్ అంటే ఈ ముత్యాల హారం అనేది ఆ విధంగా అమర్చబడి ఉంది. అదేవిధంగా ఈ మొత్తం ప్రపంచాన్ని నేను అమర్చానని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్వం సూత్రే మణిగణ ఇవ. ఏ విధంగా అయితే ఒక సూత్రం మీద మణులు అమర్చబడి ఉంటాయో, ఒక హారాన్ని తయారు చేస్తాయో, అదేవిధంగా లోపల కనిపించకున్నా సరే నేను ఒక సూత్రం మాదిరిగా ఈ మొత్తం ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాను అనమాట. అర్జున, నాకంటే శ్రేష్టమైన సత్యం మరొకటి లేదు. ఏ విధంగా అయితే ఈ సూత్రం అనేది, అంటే దారం అనేది ఈ హారాన్ని
ఒక అమరుస్తుందో అదేవిధంగా నేను ఈ మొత్తం ప్రపంచాన్ని అమరుస్తున్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇది మనం చేసినటువంటి కార్యాచరణ. ఇక ఈ సత్యాలను తెలుసుకున్న తర్వాత మన ప్రధాన విధి ఏంటి? ఈ సత్యాలను తెలుసుకున్న తర్వాత ఈ ప్రధాన విధి 5వ భాగం చూద్దాం. సో మనకున్నటువంటి బుద్ధిని మనం ఏం చేయాలండి? భగవంతుడి యొక్క సృష్టిని అభినందించడం కోసం ఉపయోగించాలి. అంతేకాని మన సృష్టిని, మన బుద్ధిని భగవంతుడు ఎవరు లేరు, నాకంటే పెద్ద బుద్ధిమంతుడు ఎవరు లేరని చెప్పేసి విర్రవేగకూడదు అనమాట. సో భగవంతుడి మహిమను కీర్తించడానికి సైన్స్ ద్వారా సృష్టి యొక్క రహస్యాల్ని మిగతా వాళ్ళందరికీ వెల్లడి చేయాలి. సో ఈ ఏదైతే విజ్ఞాన శాస్త్రం ఉందో దాని నుంచి భగవంతుడిని యొక్క రహస్యాల్ని వెల్లడి చేయడం కోసం ఉపయోగించాలి తప్ప నాకు ఇంత సైన్స్ తెలుసు అందుకని భగవంతుడే లేడు అనేది నిజమైనటువంటి బుద్ధి కుశలత కాదు. ఇక 3వది, భగవంతుడి యొక్క సృష్టి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం మరియు వివరించడం మిగతా వాళ్ళకి, మరొకరికి మనం తెలుసుకున్న దాన్ని, ఈ సత్యాన్ని మరొకరికి వివరించడం ద్వారా మనం భగవంతుడిని ప్రేమించడం, ఆయన్ని గుణగానం చేయడం అనేది చేయాలన్నమాట. ఇక 4వది, ప్రతిదీ భగవంతుడి ప్రీతి మరియు అందరి సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించబడిందని చెప్పేసి గుర్తించాలి. సో ఈ 4 మన యొక్క ప్రధాన విధులు అనమాట. మనం నేర్చుకుంది ఏంటంటే ఈ సారాంశంలో చివరికి మన పరిశీలనలో ABCDEF అంటే కళా నైపుణ్యం కళాకారుడు, నిర్మాణం ఉంటే నిర్వాహకుడు, తర్వాత సృష్టి ఉంటే సృష్టికర్త, రూపకల్పన చేస్తే కల్పన చేసేవాడు, శక్తినిచ్చేవాడు, ఈ విధంగా చట్టాలు ఉంటే చట్టాలు రూపకల్పన చేసేవాడు, ఈ విధంగా నేర్చుకున్నాం. మరి శాస్త్రవేత్తల పరిశీలన, శాస్త్రవేత్తలు అందరూ ఏ విధంగా భగవంతుడిని నమ్మారు మొదట్లో, కనీసం ఈ ఆస్తిక శాస్త్రవేత్తలు $2 మిలియన్ క్వశ్చన్లు, ఈ విషయాన్ని ఎవరు సృష్టించారు, దీని ఉద్దేశం ఏంటి? ఇక దేశవ్యాప్త ప్రభుత్వం మరియు విశ్వవ్యాప్త ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలికలు చూసాం. ఇక చివరికి మన విధి ఏంటి అని నేర్చుకున్నాం. సో ఈ పీపీటీని డిజైన్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈరోజు ఈ సెషన్ని ముగిస్తున్నాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్స్ రూపంలో అడగచ్చు. మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే మిగతా సెషన్లు కూడా మీరు ఈ ఛానల్లో ఉన్న సెషన్ని మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కోర్సులో జాయిన్ అవ్వాలంటే లింక్ బయోలో ఇవ్వబడింది. ఆ బయోలో లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మరింత మందికి ఈ విషయాన్ని మీరు షేర్ చేయండి. హరే కృష్ణ.